రాముడు కుక్కకి కూడా న్యాయం చేశాడు అని మీకు తెలుసా? ఒక కుక్క ఒక రోజు అయోధ్యకు వెళ్లి రాముడి ముందు నిలబడి గట్టి గట్టిగా ఏడుస్తూ నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని ఏడుస్తుంది. అది విన్న రాముడు వెంటనే ఓ సునకమా ఏమి జరిగింది, ఎవరు నీకు అన్యాయం చేశారు చెప్పు అని అంటాడు. అప్పుడు ఆ కుక్క ఓ రామా, నేను నా పాటికి వీధిలో దొరికింది తింటూ వెళుతూ ఉంటే స్వర్ణార్థ సిద్ధుడు అనే ఒక బ్రాహ్మణుడు నన్ను ఏ కారణం లేకుండా కొట్టాడు, నాకు న్యాయం చేయండి అని వేడుకుంటుంది. వెంటనే ఆ బ్రాహ్మణుడిని సభలోకి పిలుచుకుని వచ్చి ఎందుకు ఏ కారణం లేకుండా ఈ సునకాన్ని కొట్టావు అని రాముడు అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడు నమస్కరించి ఓ రామా, ఆ రోజు నాకు బాగా ఆకలి వేసి ఇంటికి వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో నాకు అడ్డు వచ్చింది, నాకు మార్గం ఇవ్వు అని ఎంత చెప్పినా కూడా ఈ కుక్క నాకు ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను అని ఎదురు మాట చెప్పింది, అందుకే దాన్ని కొట్టాను, ఇందులో తప్పు ఏంటి అని సమాధానం ఇస్తాడు. అది విన్న శ్రీరాముడు ఇతను తప్పు చేశాడు, ఇతనికి ఏ శిక్ష వేయాలో చెప్పండి అని మంత్రిని అడుగుతాడు.